అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఆది కాండము 12వ అధ్యాయానికి స్వాగతం. మరి ఈ దిన అధ్యాయాన్ని మనము అధ్యయనం చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఆది కాండ 12వ అధ్యాయము 20 వచనాలు కలిగినటువంటి అధ్యాయం అయి ఉంటుంది. మరి ఈ అధ్యాయంలో మనం ప్రధానంగా అబ్రహాము యొక్క చరిత్రను మనం ఇక్కడ చూడగలుగుతాం. అబ్రహాము దేవుడు చెప్తారు, నీవు లేచి నీ స్వజనులను అంటే నీ బంధువులను, నీ ఇంటి వారిని, నీ తండ్రి ఇంటి వారిని అందరిని విడిచిపెట్టి నేను చూపించే దేశంనకు నీవు వెళ్ళాలి అని దేవుడు ఆదేశించగానే వెంటనే అతడు బయలుదేరి దేవుడు చూపించే దేశంనకు వెళ్ళటం జరిగింది. అక్కడ దేవుడు నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదు, నేను దూషించే వారిని శపించదును అని అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం చేయటం అనేది చూస్తున్నాం. కనుక దేవుడు ఎప్పుడైతే చెప్పారో అబ్రహాము అలాగే తన యొక్క సహోదరుని యొక్క కుమారుడైనటువంటి లోతుని, అలాగే అబ్రహాముకు ఉన్నటువంటి మరి గొర్రెలు, గాడిదలు, పనికత్తులు, పనివారు సమస్తమును కూడా ఆయనతో పాటు మరి బయలుదేరి దేవుడు చెప్పినటువంటి దేశానికి, చూపించినటువంటి దేశానికి వెళ్ళటం జరుగుతుంది. ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఈ అధ్యాయాన్ని మనం ఒకసారి చదువుకొని ధ్యానం చేసుకుందాం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నొందువు. నిన్ను ఆశీర్వదించువాని ఆశీర్వదించదును, నేను దూషించువాని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వింపబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. ప్రియమైన దేవుని పిల్లారా, మరి దేవుడు చెప్తున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి మరలా నీ బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము అంటే దేవుడు చెప్తున్నటువంటి మాట. అలా వెళ్తే నిన్ను నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించేదను. దేవుడు మాట వింటే ప్రియమైన దేవుని పిల్లరా మనం ఆశీర్వాదాన్ని పొందుకుంటాము అనడానికి నిదర్శనముగా మరి అబ్రహాము దేవుడి మాట విన్నారు. దేవుడు అబ్రహాము ఫిలిష్తీయులు అసూయపడినంతగా దేవుడు అబ్రహామును దీవించి ఉన్నారు. కనుక మనం కూడా ఏం చేయాలంటే దేవుని మాటను శ్రద్ధగా వినాలి. నీవు ఆశీర్వాదం నందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. చూడండి అబ్రహాం గారికి ఎంత గొప్ప మరి దీవెనిస్తున్నారు. ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తా, దూషించిన వారిని ఏం చేస్తా అంటున్నాడు దేవుడు, శపించదును. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అంతేకాకుండా దేవుడు అంటున్నాడు కదా, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. ప్రియమైన దేవుని పిల్లరా, అలాగున మరి అబ్రహాము బయలుదేరి వెళ్ళే ఆ వంశములన్నీ కూడా, భూమి మీద ఉన్న సమస్త వంశములన్నీ కూడా మరి ఆయన బట్టి దేవుడు ఆశీర్వదిస్తానని సెలవిచ్చారు. అబ్రహాము తన భార్య అయిన శారాయిని, అలాగే తన సహోదరుని కుమారుడైనటువంటి లోతుని, తనకున్నటువంటి కుటుంబాన్ని, యావదాస్తిని, అలాగే సమస్తమైన వారిని కూడా తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. ఎక్కడి నుంచి వచ్చారు? మరి దేవుడు ఆయన ఉన్న ప్రదేశం నుంచి మరి కనాను దేశానికి దేవుడు నడిపించిన దేశానికి వారు వచ్చారు. వారి ప్రయాణం కొనసాగుతూ ఉంది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, అప్పుడు అబ్రహాము షెకెము నందు ఒక స్థలము దాకా దేశ సంచారం చేసి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షం నద్దకు చేరును. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించారు. కనానీయులైన వారు ఆ దేశంలో ఉన్నారు. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షం యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అక్కడి నుండి బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమట బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కునకు వెళ్ళెను. అబ్రహాము యొక్క కనాను నుంచి మళ్ళా అతడు ప్రయాణం చేసినటువంటి సింధూర వృక్షం వరకు, అక్కడి నుంచి మరలా బేతేలుకు హాయికి మధ్యలో గుడారం వేసి మరి యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేయటము, అక్కడి నుంచి మళ్ళీ దక్షిణ దిక్కున వెళ్ళడం అనేది జరుగుతుంది.
అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చిందండి. ఆ దేశంలో కరువు రావటం బట్టి మరి భారముగా నున్నందున వలన అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అక్కడి నుంచి మళ్ళీ ఐగుప్తు దేశానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఐగుప్తు దేశంలో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాతో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును. ఐగుప్తు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకునిద్దురు. అంటే ఇక్కడ అబ్రహాం గారి యొక్క భయం ఏంటంటే, మరి శారమ్మ చాలా సుందరివతి ఉండటం బట్టి మరి వారు ఎవరైనా సరే మరి తన యొక్క భర్తను అంటే అబ్రహాం గారిని చంపేసి శారమ్మను మరి తీసుకుని వెళ్ళిపోతారేమో అని, మరి దయచేసి నీవు నా సహోదరివి అంటే చెల్లివి అని చెప్పమని అబ్రహాం గారు చెప్పగానే ఆ మాట ఉన్నవారికి చెప్తే మరి ఆమె సౌందర్యాన్ని ఫరో రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మరి కొందరు పొగడగానే ఆయన ఆమెని తెప్పించుకోవడం జరుగుతుంది. అలా ఆవిడ వెళ్ళిన దాన్ని బట్టి దేవుడు వారి యొక్క కుటుంబాలన్నింటినీ కూడా మరి విపరీతమైనటువంటి బాధాకరమైన తెగులతో వారందరికీ కూడా మహావేదనల చేత దేవుడు బాధించడం జరిగింది. తన తప్పు తెలుసుకుని దానికి ప్రతిఫలముగా మరి అతడు మరి ఏమిచ్చారంటే గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తులు, ఆడగాడిదలు, ఒంటెలు అనేవి మరి ఈమెను ఇవ్వటం బట్టి వాటిని ఇవ్వటం జరిగింది. పనివారిని కూడా పనికత్తును కూడా ఇవ్వడం జరిగింది. మరి అబ్రహాము గారు మరి ఆ విధంగా చెప్పడం అనేది చూస్తున్నాం. అబ్రహాము భయపడి పంపించినా కూడా మరి దేవుడు అబ్రహాం తోడున్నారు కనుక తన భార్యను దేవుడు రక్షించారు. అలాగే ఫరో రాజుకి బుద్ధి చెప్పారు. ఫరో రాజు మరలా ఏమంటారంటే, నువ్వెందుకు ఇలా చెప్పావు, ఎందుకు ఇలా చేసావని అబ్రహాం గారు ప్రశ్నిస్తూ ఉంటారు. ఒకసారి చూస్తే అప్పుడు ఫరో అబ్రహాంను పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకు ఎందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరిని ఎలా చెప్పితివి? నేను ఆమె నా భార్యగా చేసుకుందునేమో, అయితేనేమి ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతన్ని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. ఇదండి 20 వచనాల్లో మనం చూస్తే అబ్రహాం ఉన్నటువంటి దేశంలో తన స్వజనులను, తన ఇంటి వారిని, తనకున్న బంధుమిత్రులు అందరినీ కూడా విడిచిపెట్టి దేవుడు చూపించు కనాను దేశం వెళ్ళిపోమని, అక్కడ మీ యొక్క సంతతికి నేను ఈ యొక్క దేశాన్ని ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేసిన రీతిగా మరి వాగ్దానం నమ్ముతూ దేవుడు చెప్తున్నటువంటి రీతిగా మరి ఆయన వెళ్ళే ప్రతి చోట కూడాను బలిపీఠము కట్టి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి గణపరిచిన వారైనారు. ఆయనకి ఎదురైనటువంటి శ్రమల్లో సైతము దేవుడు తోడుగా ఉండి మరి ఆయన భార్య అయినటువంటి శారమ్మను విడిపించారు. కనుక ఆయనతో పాటుగా మరి గొర్రెలు, మేకలు, అలాగే ఆయన సంపద, ఆయన పనివారు కూడా మరి అబ్రహాంతో పాటు లేచి వారందరూ కూడా బయలుదేరిన వారైనారు. అటువంటి విశ్వాసము, విధేయతను మనం కూడా అబ్రహాం కలిగినటువంటి విశ్వాసము, విధేయతను అలాగే మనం జీవితంలో కూడా కలిగి ఉండాలి. అబ్రహాం దేవుడు ఆశీర్వదిస్తాను అన్న మాట ప్రకారంగా దేవుడు అబ్రహాముని గొప్పగా దీవించి ఆశీర్వదించిన రీతిగా ఈ అధ్యాయంలో అబ్రహాం బట్టి మనం కూడా అబ్రహాం విశ్వాసులకు తండ్రి కనుక మనందరికీ కూడా అబ్రహాం గారు తండ్రి లాంటి వారు కనుక అటువంటి అబ్రహాము గారి యొక్క నీతి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని బట్టి దేవుడు మనందరం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ మరణాత.